బీఆర్ఎస్, దాని అధినాయకత్వం, గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వ నాయకుడు చేసిన పొరపాట్లు ఏమిటో చాలా మెత్తగానే మాట్లాడుతున్నాను, చాలా సూటిగా మాట్లాడుతున్నాను మీరు. ఆయన పొరపాట్లు ఇవి, మైనస్లు ఇవి. ఆయన ప్లస్లు ఏమన్నా ఉన్నాయా? ఆయన ప్లస్లు ఒకటి తెలంగాణ కోసం పనిచేసిండు, తెలంగాణ తెచ్చిండు అని ఒక ప్లస్ పాయింట్ మీద మొత్తం తెలంగాణ ప్రజలు ఆయన వెనకబెట్టి వచ్చేసిండ్రు. మంచి వచ్చాడో ఎన్నో పార్టీలు, నేషనల్ పార్టీలు, అంతకుముందు మరి చెన్నారెడ్డి లాంటి వారు కూడా ప్రయత్నం చేసిండ్రు. అసలు దీంట్లో ఒకటి ఉంది గొప్పతనం. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం కూడా, నాలాంటి వాళ్ళము కాంగ్రెస్లో ఉండి కూడా మేము తెలంగాణ కోసం పనిచేసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి స్టాల్వర్డ్ టైంలో నాలాంటి వాళ్ళు అంటే కొందరం మేము ఒక తెలంగాణ కోసం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనేది స్థాపించి మేము వైఎస్ రాజశేఖర గారిని ఎదిరించి మేము తెలంగాణ కోసం పనిచేసినాం. అది ఆయన కూడా పార్టీ మీద చేసడం వల్ల ఒక తెలంగాణ ఏర్పడితే అందరూ మేము న్యాచురల్గా వస్తుంది కదా. కేసీఆర్ గారు నిలబడ్డాడు అంటే మేము పార్టీలో ఉండి చేసేటప్పుడు అంత గట్టిగా చేయలేకపోవచ్చు, న్యాచురల్ కదా. ఒక పార్టీలో ఉండి పార్టీకి అగెనిస్ట్గా పెద్ద ఎత్తున చేయలేం కదా. బట్ ఎప్పుడు కూడా మా వాయిస్ వినిపించినాం హైకమాండ్. మేము సోనియా గాంధీకి అసలు ఎన్నిసార్లు పోయినా మీకు చెప్పక్కర్లేదు. ఢిల్లీకి పోతే సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని తెలంగాణ కావాలని అడిగేది. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు అంటే బిఫోర్ 2004, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. సో ఆ మనసులో ఎట్లా నాటిందంటే అంటే మన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఏంటి. అప్పుడు మేము అడిగినప్పుడు బిఫోర్ 2004 ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని వేసింది ఆమె. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ. అసలు నిజంగానే ఎందుకు వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు అంత వెంటపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అట్లా చేసిండ్రు? అప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇదే ఆత్మగౌరవం లేదు. తెలంగాణ అంటే ఆంధ్ర నాయకుల మీదనే ఉన్నాము, తెలంగాణ నాయకులకు ఎలాంటిది లేదు. తెలంగాణ లేదని అభివృద్ధి చేసుకుందామంటే వీళ్ళకు ఫండ్స్ ఇస్తలేరు, వీళ్ళ మాట ఇంటలేరు, మొత్తం ఫండ్స్ అటే పోతున్నాయి అనేది మీ లోపల కూడా ఉన్నది. అప్పుడు ఉండేది కానీ ఏ మాట కామాట ఉండేది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే వివిధ పార్టీల్లో ఉన్న తెలంగాణ నాయకులకు ధైర్యం రావడము, కొన్ని పదవులు రావడం జరిగిందనే ఆర్గ్యుమెంట్ మీరు ఒప్పుకుంటారా? అవును. మరి ఒక స్టేట్ ఏర్పడ్డప్పుడు ఆ స్టేట్ ఉద్యమం జరుగుతున్నప్పుడే అదే లేదు, అలాంటిది జరగలేదు. అలాంటి నాకు తెలుసు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడో అదే చేసిండు తప్ప ఈయనకు భయపడి ఆయన ఏం చేయలేదు. అది ఇక లోపడ్డది నాకు తెలుసు అది. ఎందుకంటే 2004లో చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు, ఆయనకు మినిస్టర్ ఇవ్వలేదు వైఎస్ గారు. ఎందుకంటే తెలంగాణ కోసం ఈయన చేసిండని. మరి ఏం చేసిండు? అదే కేసీఆర్ గారు సెంట్రల్లో మినిస్టర్ తీసుకున్నాడు, హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే మినిస్టర్ అయ్యిండు. మరి అడిగిందా ఎందుకండి తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళకి ఇస్తలేరు, మాకెందుకు ఇస్తున్నారు అని అడిగిందా? కాబట్టి అప్పుడు ఎవరు భయపడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాస్తవానికి వయసు రీత్యా తీసుకున్నా సరే అనుభవం అనుకుంటే, ఆయనకుండే అనుభవం, ఆయన వెళుతున్న తీరు అంటే కొంచెం దూకుడు ఉంది అని ఒకటి ఉన్నది. సెట్ అయిటాయి వీళ్ళందరినీ కలుపుకొని పోయేటట్లు కనబడుతున్నదా, లేకపోతే కనుక ఆయనను వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టేట్లు ఉన్న వాతావరణం ఉన్నది? ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పుడు చూడండి, మీరు దూకుడు అన్నారు, ఇది 21st సెంచరీ. స్పుత్నిక్ చంద్రమండలం మార్స్ పోతున్నాం, ఎంత స్పీడ్ ఉంటే అందుకుంటాం, అంతే కదా. దూకుడు అనేది లేకుండా, ఆలోచన అనేది ఆ విధంగా లేకుంటే ఇప్పుడు జరగదు. అది 1947 దూకుడు లేకుండా మెల్లగా పనులు చేసుకున్నది. అది కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది, మీరు మాట్లాడేది ఇప్పుడు ఇమీడియట్గా యూఎస్ మొత్తం పోతుంది. ఇప్పుడు టెలికాస్ట్ చేస్తే మనం మరి 10 ఏళ్ల కింద మనం చూడలేదు కదా. కాబట్టి ఆయన యొక్క ఆ స్పీడు, ఆ మనుషుల చెప్పే విధానం, చేస్తా అనేది అది అంటే ఎంత ఆయన కాన్ఫిడెన్స్ తోటి చెప్తుండో చూడండి. మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఏమైందిలే అనుకున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ అనేది రియల్గా మేము బీఆర్ఎస్ నుండి కూడా మేము అనుకునేది, అరే ఏంది ఇంత కాన్ఫిడెన్స్ ఈయన దగ్గర ఉంది అనుకునేవారు అప్పుడు. 100% అనుకునేది. రియల్గా కాంగ్రెస్కు కరెక్ట్ నాయకుడు దొరికింది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత. ఎందుకంటే మేము కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం. ఎప్పుడైనా అన్ని పార్టీలు ఉన్నప్పుడే ఒక ప్రభుత్వం అనేది ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ అనేది లేదు, బీజేపీ కొద్దిగా తక్కువనే ఉంది ఇక్కడ. ఇంకా మన బీఆర్ఎస్ ఏ విధంగా ఉండు, ఇష్టం ఉన్న ఎమ్మెల్యేని తీసుకుందరు, ఇష్టం ఉన్న ఆయన తీసుకొచ్చి ఎంపీ అవుతాడు, ఇష్టం ఉన్న ఆయన వచ్చి ఇంకా ఏదో చేస్తాడు, ఏమి ఉండదు. అంటే ఒక మొనార్కీ అనేది వస్తుంది. ఇంకో పార్టీ ఉందంటే ఒక భయం. మీరు అన్నారు కదా అప్పుడు టీఆర్ఎస్ ఉండబట్టే కదా కొందరు పదవులు దొరికినాయి తెలంగాణ కాంగ్రెస్లో అని. అట్లా నేను అనేది ఉన్నప్పుడు ఎంతో అంత కొద్దిగా
తెలుస్తుంది ఇంకో పార్టీ ఇంత బలంగా ఉండాలంటే అప్పుడు కొంచెం ఏమవుతుంది వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవును, తప్పకుండా. అంతే కదా. అవును. సో దానివల్ల రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క స్పీడ్ వల్లనే కాంగ్రెస్ వచ్చింది తప్ప ఇంతకుముందు ఉన్న లీడర్షిప్ లాగుంటే కాంగ్రెస్ వచ్చుడు ఇంకా చాలా కష్టం. ఇక్కడ జనరల్గా కాంగ్రెస్ పార్టీలో 2-3 పవర్ సెంటర్స్ ఉంటాయి. ఓ జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు ఉంటే, ఇంకో జిల్లాలో ఒక నాయకుడు ఉంటే, ఒక ఆయన డైరెక్ట్ ఢిల్లీతోనే ఉంటుంది. ఇవన్నీ 2-3 ఉంటాయి కదా. ఫ్రీ అండ్ ఫ్రాంక్ వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఆయన ఒప్పుకున్నప్పటికీ కూడా 1-2 నాయకులు ఇబ్బంది పెడుతున్నారు అనేది బయట ఒక టాక్. అంటే నేను ఇప్పుడు చూడండి, ఇన్ని 10 ఏళ్ల దాకా ఎంతోమంది నాయకులు ప్రయత్నం చేసిండ్రు, కానీ కాంగ్రెస్ తీసుకురాలేకపోయింది కదా. తను తీసుకొచ్చిందంటే మరి తన మీద ప్రజలకు ఒక గురి ఏర్పడ్డది. మరి ప్రజల మీద గురి ఉన్న ఆయననే లీడర్ అవుతాడు. మరి ఆయననే మనం ముందులో పెట్టి మనం పోవాలా. ఆయన కాళ్ళు లాగితే మీరందరూ కూడా కింద పడిపోతారు. అది గ్రహించాలి. కానీ నేను అనుకుంటా ఆ విధంగా ఎవరు చెయ్యరని నేను అనుకుంటా. సాహసం చేయరా? ఆ సాహసం చేయరు. ఉంది, పదవులు వచ్చినాయి, సంతోషంగా పదవులు వచ్చినాయి, వెళ్ళిపోదాం. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంతకుముందు ఏ పార్టీ నాయకుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. మీరు అన్నట్టు కొద్దిగా కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ. మరి స్వేచ్ఛతోటి అందుకనే వస్తుంది. ప్రజలు ఈరోజు ఎవరైనా స్వేచ్ఛను కోరుతున్నాం కదా. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు అన్నీ ఉన్నాయి, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దంటే మీకు ఎట్లుంటుంది. కాబట్టి స్వేచ్ఛ అనేది కూడా మనిషికి అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి, స్వేచ్ఛ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు లోక్సభ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఎట్లా చెప్పండి, మీకు తెలుసు కాంగ్రెస్, మీరు సీనియర్ అది జర్నలిస్టు, ఇది ఏఐసిసి, సిడబ్ల్యూసి. మీ పేరు సీరియస్ అనే అబ్జర్వేషన్లో ఉంది అనేది డెఫినెట్. ఏంటంటే నాకున్న సీనియారిటీ నేను దానితోటి చూస్తున్నా. తప్పక డెఫినెట్ వాళ్ళు ఎక్కడి నుంచి చేయమన్నా కూడా నేను చేసేదానికి రెడీగా ఉన్నా. ముందుకు అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నా లేదా పరిధి దాటి? మా కాంగ్రెసు పార్టీ, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. వాళ్ళ చాయిస్, నా చాయిస్ కాదు. ఎవరికి ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా ఈరోజు కాంగ్రెస్ను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూసిండ్రు గత ఎన్నికలలో ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 దాటి మెజారిటీతో గెలిచిండ్రు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున ప్రజలలో ఒక ప్రేమ అది వచ్చింది. నిన్న మొన్న సర్వేలలో కూడా కాంగ్రెస్కి ఎక్కువని 13 సీట్ల వరకు, 11 నుంచి 13 సీట్లు అని 13 సీట్లు 100% వస్తాయి. దీంట్లో అనుమానం లేదు. ఇంకెక్కువ రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఎక్కువ ఉన్నాయి. 14 సీట్లు అని అనుకుంటున్నారు. 14 సీట్లు, 15 సీట్లు అనుకుంటున్నారు. కానీ మీరు అంటే ఏ హామీతో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు? నేను హామీ మీకు ఇంతకుముందు దాకా చెప్పాను. ఇప్పుడు ఆత్మగౌరవం అనేది ఉండాలి. ఒక నాయకుడు అంటే మనం ప్రజలకు చేయాలనే తపన ఉంటుంది. నేను ప్రజలకి ఏం చేయనప్పుడు నేను కూర్చొని ఏం చేస్తా?